మా దగ్గరకు 2 క్యాట్స్ వచ్చాయండి. అవి చాలా క్రిటికల్ కండిషన్‌లో వచ్చాయి. ఎలాంటి కండిషన్ అంటే గనక అసలది బతికున్నాయా, చనిపోయినాయా అన్న కండిషన్. అంటే దాని వైటల్ పారామీటర్స్ అన్నీ గూడా చాలా లో ఉన్నాయి. హార్ట్ బీట్ గానీ, పల్స్ గానీ, రెస్పిరేషన్ గానీ, బీపీ అన్నీ లోలో ఉన్నాయి. ఇద్దరు పెట్ ఓనర్స్ ఏం చేశారంటే ఒక బ్లాక్ క్యాట్, తర్వాత ఇంకొకటి వైట్ క్యాట్. ఆ 2 క్యాట్స్ గూడా క్రిటికల్ కండిషన్‌లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా దగ్గరకు ట్రీట్మెంట్‌కి వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఏంటి ప్రాబ్లము, ఎలా అనేది, మొత్తం క్రిటికల్ కండిషన్‌లో ఉంది, దానికి ఏం చేయాలి అనేది. హాయ్, నేను మీ డాక్టర్ కృష్ణ నాయక్. వెల్కమ్ టు శ్రీ సాయి స్పెషాలిటీ పెట్ క్లినిక్, గుంటకల్. ఈ క్యాట్ ఓనర్స్కు మేమేం చెప్పామంటే ఈ క్రిటికల్ కండిషన్లో ఫాలో అయ్యే ప్రోటోకాల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు కన్విన్స్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర దగ్గర స్టెబిలైజ్ చేయడం కోసం మాకు 4 అవర్స్ పట్టింది. అంటే 2 క్యాట్స్ కూడా 4 అవర్స్‌లో నార్మల్ కండిషన్‌కి రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఏం చెప్పామంటే 3 డేస్ కంటిన్యూగా ట్రీట్మెంట్ రావాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ మస్ట్‌గా తీసుకోవాలి అని చెప్పాము. ఇందులో బ్లాక్ క్యాట్ ఓనర్ ఏం చేశాడంటే 3 డేస్ కంటిన్యూగా వచ్చాడు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యాడు, మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా చేసుకున్నాడు, సేవ్ చేసుకున్నాడు. ఈ వైట్ క్యాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళ రాంగ్ గైడెన్స్ విని, దాంతోపాటు ఆయన నెగ్లిజెన్స్తో క్యాట్ నెక్స్ట్ డే నుంచి ట్రీట్మెంట్ తీసుకురాలేదు. థర్డ్ డే ఆయన చనిపోయిన క్యాట్ని తీసుకొచ్చాడనమాట. ఈ చనిపోవడానికి బయట వాళ్ళ రాంగ్ గైడెన్స్ కారణమా, లేదా ఆ పెట్ ఓనర్ యొక్క నెగ్లిజెన్సీ కారణమా, ఇది మీరు కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.